అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్బర్ బీర్బల్ కథలలో ఓ కథను చెప్పుకుందాం. అక్బర్కి ఒకరోజు ఏమీ తోచలేదు. ఏమీ తోచనప్పుడు కాలక్షేపం కోసం బీర్బల్తో ఏదో ఒక వాదనకు దిగటం పరిపాటే ఆ పాదుషాకి. ఆ రోజు అక్బర్కి తమాషా ఆలోచన వచ్చింది. బీర్బల్, ఈ ఢిల్లీలో మొత్తం ఎన్ని కాకులుంటాయో ఖచ్చితంగా లెక్కపెట్టి నువ్వు నాకు చెబితే నేను నీకు కాకికొక బంగారం నాణెం చొప్పున ఇస్తాను అన్నాడు పాదుషా. చెబుతాను ప్రభు, నేను చేసేది అక్బర్ చక్రవర్తి కొలువులో కదా. ఇలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఎలా ఉంటాను? సరిగ్గా వారం క్రితం ఏమీ తోచక కూర్చుంటే మీకు వచ్చిన ఆలోచనే నాకు కూడా వచ్చి ఎన్ని కాకులున్నాయో లెక్కపెట్టాను అన్నాడు నమ్మకంగా. ఎన్నున్నాయి అని ఆసక్తిగా అడిగాడు అక్బర్. 1000, 100, 1 అంటూ చెప్పాడు బీర్బల్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగాడు అక్బర్. నా మీద అంత అనుమానమైతే మీరు ఎవరినైనా పంపి లెక్కపెట్టి రమ్మనండి. కాకపోతే ఓ షరతు, ఈ వారంలోపు వేరే చోటు నుంచి వచ్చిన కాకులు, పుట్టిన కాకులు, చచ్చిన కాకులు, వలసపోయిన కాకులకి నా లెక్కకి ఏ మాత్రం సంబంధం లేదు అన్నాడు. వాటి వల్ల నా లెక్కలో గనక తేడా వస్తే అది నా తప్పుగా మీరు భావించకూడదు అన్నాడు బీర్బల్. అక్బర్కి బీర్బల్ చెప్పింది అర్థం కాక, ఏది ఇంకోసారి చెప్పు అంటూ అడిగాడు. తను ముందు చెప్పిన మాటల్నే యథాతథంగా చెప్పాడు బీర్బల్. ఆ మాటల్ని అక్షరం అక్షరం పట్టి అర్థం చేసుకున్నాక బీర్బల్ వేసిన ఎత్తు అర్థమై అతని తెలివికి మురిసిపోతూ, బీర్బల్, నీ కాకుల లెక్కను మేము ఒప్పుకుంటున్నాము. నువ్వే గెలిచావు. మీ ఇంటికి 1000, 100, 1 బంగారం నాణాలను బహుమతిగా పంపుతాను అంటూ నవ్వాడు అక్బర్. కృతజ్ఞుడిని అంటూ నమస్కరించాడు బీర్బల్. బీర్బల్, ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగా కాకుల్ని లెక్క పెట్టేవా? ఆసక్తిని చంపుకోలేక అడిగేశాడు అక్బర్ చక్రవర్తి. అదేంటి ప్రభు, లెక్క పెట్టకుండా అంత ఖచ్చితంగా ఎలా చెబుతాను? కాకపోతే నేను లెక్క పెట్టింది మన రాజవీధిలో బొమ్మల అంగడిలో అమ్మకానికి ఉన్న కాకుల బొమ్మలను. ఇది ముమ్మాటికి నిజం. కావాలంటే మీరు భటులను పంపి నా లెక్కను సరిచూసుకోవచ్చు. ఇందులో కూడా ఓ షరతుంది. నేను వారం క్రితం లెక్క పెట్టాను. ఈలోపు ఆ అంగడి వాళ్ళు అమ్మిన బొమ్మలకి, పగిలిపోతే పారేసిన బొమ్మలకి, దొంగిలింపబడ్డ బొమ్మలకి నా లెక్కతో సంబంధం లేదు అంటూ చెప్పాడు బీర్బల్. ఆ మాటలకి అక్బర్ మనస్ఫూర్తిగా నవ్వాడు. కథ సమాప్తం.